ఎరమో ఖాళీగా కొత్త కడుతున్నాంటారు. నేను ఎప్పుడు ఖాళీ అని తెలియదా మాత్రం నీకు? సర్లే కానీ కూలికి వెళ్ళావా? కూలికి వెళ్ళలేదు కానీ కాంట్రాక్ట్ పనికి వెళ్ళండి రా. ఆడు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఊరే నేను అడిగింది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాకి వెళ్ళావా అని అడిగాను. ఒరే నేను ఆంధ్రప్రదేశ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. నేను ఫస్ట్ రోజే కూలీ సినిమా చూసి వచ్చేసాను. సర్లే కానీ వారికి వెళ్దాం వస్తావా? ఒరే నేను బాబాలు అనుకున్నా కట్టపని అనుకున్నా యుద్ధం చేయడానికి. నాకు అసలు కత్తే సరి కట్టుకోవడం రాదు. నువ్వు ఇంకా యుద్ధం అన్నావు. ఊరు నేను రాను రే. నాకు అసలు కట్టదు. నేను రాను. వేలు కావాలండి. వారు నీ అబ్బా నేను అనేది వార్ 2 సినిమాకి వెళ్దామా అని. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఓహో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నడిచిన వార్ 2 సినిమాయా? ఒరే కూలీ సినిమా చూసిన మరుసటి రోజునే ఇంకా అది కూడా చూసేసాను. ఆహా అట్టా. ఒరే అయినా అప్పుడు ఎప్పుడో 10 రోజుల క్రితం రిలీజ్ అయిన సినిమాల గురించి అడుగుతున్నావేంట్రా? లేటెస్ట్ సినిమాలు చూడలేదా? అయితే పరదా సినిమాకి వెళ్దామా? ఒరే అయినా పరదా సినిమా పైన అంత సరదా ఏంట్రా నీకు? ఎంతకే సినిమా పైన ఇంట్రెస్టా లేదా సినిమాలో ఉన్న అనుపమ మీద ఇంట్రెస్టా? అనుపమ మీద ఇంట్రెస్ట్. అనుపమ మీద ఇంట్రెస్టా? కొత్త ఉప్మా అయిపోతాయి కదా పనికి మన లేదవా. ఇంకేం సినిమాలు లేవా నీకు? యువర్ థింకింగ్ రైట్. ఫోన్ నిన్న రిలీజ్ అయిన స్టాలిన్ సినిమాకి వెళ్దామా? సరేరా నువ్వు అన్నట్టు స్టాలిన్ సినిమాకి వెళ్దాం. ఎందుకు నువ్వు స్టాలిన్ సినిమాలు చూసి నేర్చుకున్నది ఏంటి? ఏముంది మనం 3 సినిమా తీసుకెళ్తాం. ఆ ముగ్గురు ఇంకో 3 సినిమా తీసుకెళ్ళమని చెప్తాం. అలాగే అందరు పని పాట మానేసి నాకులా సినిమా చూడాలని కోరిక. బాగాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? సర్లే కానీ సినిమాకి వెళ్ళడానికి ఎంతకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నా దగ్గర ఉన్నారా? నీ దగ్గర ఉన్నాయా? ఒరే నా దగ్గర అంటే మొన్న కూలీ సినిమాకి నువ్వు వార్ 2 సినిమాకి మా నాన్న డబ్బులు ఇచ్చాడురా. నా దగ్గర డబ్బులు లేవురా. అయితే మళ్ళీ అడగరా? రే వద్దురా, మనం చేసేది కరెక్ట్ కాదురా. పాపం వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి పట్టుకొచ్చి మనకి ఇస్తుంటే మన డబ్బుల్ని వృధాగా ఖర్చు చేసి సినిమాలు కానీ షికార్లు కానీ తగలేస్తున్నావురా. మనం ఎప్పుడైనా కష్టపడి మన అమ్మా నాన్నకి కనీసం తినడానికి ఏమైనా తెచ్చామరా? లేదు. కానీ వాళ్ళు మాత్రం మన కోసం పగలు రాత్రి అంతా కష్టపడి ఎన్ని పాటలు పడుతున్నారా? వాళ్ళని ఎలా అడగమంటావురా? లేదురా, సినిమా కోసం మా నాన్న డబ్బులు అడగాలంటే నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు. నేను మా నాన్న అడగలేనురా. మరి ఇప్పుడు ఏం చేద్దామా? ఏముందిరా, మా నాన్న పర్సులో డబ్బులు దొబ్బేయడమే. మా నాన్న పర్సులో డబ్బులు దొబ్బేయడమే. చూసారా సార్ డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఊరే నువ్వు పెద్ద మంచోడు అనుకున్నానా? లేక నాకంటే పెద్ద బూకులే ఉన్నారు నువ్వు. పెద్ద పూరం బుకింగ్ నీకు తెలియదు. అయితే పద వెళ్ళిపోదాం. వెళ్తుందా? మా నాన్న పర్సులో డబ్బులు దొబ్బేసాను విషయం మా నాన్న తర్వాత